తీసుకొచ్చినప్పుడు పచ్చిగా ఉంది అనేది తీసుకోలేదు. మరి ఏం చేయాలి సార్? మేము తీసుకెళ్ళిపోయింది. కలెక్టర్ గారు పచ్చి కాఫీ కొనొద్దన్నారు. కొనొద్దనేసి ఎవరు పచ్చిగా లేదు, మామూలుగానే ఉంది. అది డ్రై ఉంది. డ్రై అయినా కొనాము, పచ్చిగా కొనాము అని ఆపేరు. దేని వల్ల ఆపుతున్నారు అనేది మాకు అర్థం కాదు. మేము రైతులు కదా, మాకు తెలియదు. అంటే ఫుల్ డ్రై అయితేనే కొనమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మేము కూడా డ్రై చేసి తీసుకురావడానికి అయితే ఎంత ఎలా కొంటారు సార్? మన మిషన్ లేదు కదా, మనం ఎలా తెలుస్తుంది డ్రై అన్న తర్వాత? క్రిస్మస్ పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ వస్తుంది. మరి ఇప్పుడు అమ్ముకోపోతే పరిస్థితి ఏంటి? ఇబ్బందే కదా. పండుగ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ అలాగుంటాయి. మీరు వచ్చి రేపటి నుంచి ఖరీదు చేయండి. కలెక్టర్ గారితో కూడా మీరు అందరు వెళ్ళి మాట్లాడండి. రేపటి నుంచి మేము కొంటామని, కొనుగోలు చేస్తాము. రైతులు డిమాండ్ చేస్తున్నారు, కొనకపోతే అవద్దు అని అన్నారు అని మీరు అనండి. అప్పుడు మీరు కొనుగోలు అయినా చేస్తారు. అప్పుడు రైతులకి మీరు బాగా పెట్టినట్టు వల్ల అవుతారు. దయవుంచి మీరు వెళ్ళి మీరు మాట్లాడండి ముందు. పని చేయకపోతే రైతులు డిమాండ్ అయిపోతారు, రైతులు మరి బాధపడిపోతారు. ఈ రోజు వరకు రేటు మంచి రేటు వచ్చింది, రైతులకి రేటు వచ్చింది కాబట్టి చాలా ఆనందిస్తున్నారు. ఆపేస్తే అవ్వదు. 22 కేజీలు ఇప్పుడు తెచ్చుకొచ్చాను. ఎవరు తీసుకోవట్లేదు, మళ్ళీ తీసుకెళ్ళి ఉన్నాయి. ఇప్పుడే 50 కేజీలు పెట్టుకున్నాం. అది అమ్ముతే తప్ప సొంత ఖర్చు కావద్దు. ఎవరు కొనట్లేదు. దాని గురించి మనం కూడా ఏంటంటే ఎండ పెట్టేసి తీసుకొని రావడం అది కూడా మంచిది. అందుకని ఊర్లో కానీ ఇవ్వకండి. అది ఎంత ఎండ పెట్టినా 10 రోజులు 15 రోజులు లేదు. 300 ఉన్నదానికి 250 కొంటున్నారు. వాళ్ళు ఎంత లాస్ పోతున్నారు. ఇప్పుడు మీరు ఆపడం వల్ల రైతు లాస్ పోతున్నాడు. మీరు ఇక్కడ 200కు కొన్నా సంతోషం, 300 కొన్నా సంతోషం. సంత మార్కెట్ రేటు అది. ఇప్పుడు పచ్చిది కొనొద్దు అన్నారని మానేశారు. కానీ ఊరికెళ్తే వాళ్ళు కొనట్లేదు, మాకు 250కి ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఎంత నష్టపోతున్నారు. ఊర్లో అమ్మేస్తున్నారు. మరి వాళ్ళు పప్పు కొనకపోతే ఏం చేస్తారు? పాపం అంతా నష్టపోతున్నారు కదా రైతులు. రైతులకు డబ్బులు కావాలి. మరి వాళ్ళకి డబ్బులు అర్జెంట్, మరి తక్కువ రేట్ అయినా ఇచ్చేస్తున్నారు ఊర్లో. ఇప్పుడు ఊర్లో అమ్మేసుకోవడం వల్ల మీకు ఉపయోగం కాదు. అది ఏదో కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది ఎక్కువ రేట్ వస్తుంది, డ్రై చేసుకుని అమ్ముకుంటే అంటున్నారు. కానీ మీకు డబ్బులు అవసరం అంటున్నారు. మార్కెట్ లో తెచ్చినప్పుడు మీరు అమ్మకపోతే అంతే కదా. సొంత ఏదో వంట పాత్రలు